అక్క గుడ్ ఈవినింగ్ అక్క. హౌ ఆర్ యూ? మేం ఫైన్ అక్క. గురీనా డూయింగ్ ఫైన్ అక్క. గేమ్ ఆడుతున్నాడు. డిన్నర్ అయిందక్క. నో ప్రాబ్లం అక్క. ఇప్పుడు మాకు ఫుల్ గ్రిప్ వచ్చేసింది. ఇంకా వస్తుంది పాపా. అక్క నేను నీకు మార్నింగ్ కాల్ చేస్తాను. గుడ్ నైట్ అక్క. బాయ్. ఏంటి బాబు? పాపా ఇక నుంచి ఆ నందిని నేను తింగరే అని నువ్వు బేబీ అని పిలవాల్సిన అవసరం లేదు. బాయ్ బాబు. ఇదిగో ఈ బజర్ నొక్కగానే ఈ బెల్లు మోగుద్ది, అది పరిగెత్తుకుంటూ వచ్చుద్ది. That's a good idea, బాబు. థ్యాంక్ యూ పాపా. సే తింగరే. హే బేబీ. ఏంటి తింగరని రమ్మంటే నువ్వు వచ్చావంటే? ఏంటో కనుక్కోమంది. Shut up. వెళ్ళి దాన్ని రమ్మను. ఏంటి మ్యాటరు? ముందా నెయిల్ పాలిష్ తీసి పక్కన పడే. ఏ మీకు కావాలా? హే బేబీ, ఇక మీదట మేము నిన్ను పిలవము. నిజమా? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక నుంచి బాబు సరే అన్ని పనులు చేస్తాను. ఇదిగో ఇది బెల్లు, ఇది బజరు. ఇక నుంచి దీన్ని నేను నొక్కుతాను, ఇది మోగుతుంది, నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. నడుచుకుంటూ వస్తే? ఈ వెటకారాలే వద్దు, అర్థమైందా? రాకపోతే యూసుఫ్ కూడా పంపిస్తాను. అవసరం లేదు, వస్తానులేండి. బాబు ఏంటి వస్తావో లేదు అని టెస్ట్ చేశా. వచ్చాను కదా మళ్ళీ నొక్కుతారు. 100 సార్లు నొక్కుతా, ఆ 100 సార్లు నువ్వు రావాల్సిందే. Yes. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు బావా? బావా అంటే మొహం పగిలిపోతుంది. భర్తను పెట్టుకుని బావా ఏంటి? బావా అంటే తప్పేంటి? తప్పే. ఏమండి అను లేదా గిరి అనాలా? ఏమండి అనమన్నానా? మీరు భోజనం చేశారా అండి? నీళ్లు తాగారా అండి? అత్తయ్య గారు ఫోన్ చేశారా అండి? అయ్యో రామండి, ఇప్పుడు నేనేమన్నానండి? అత్తయ్య గారు ఫోన్ చేశారా అండి అని అడుగుతున్నానండి. చేయలేదు. ఓ చెయ్యలేదా అండి? కానీ మీరు చేయలేకపోయారా అండి? అయ్యో నా మీద మండిపోనండి. బెడ్షీట్ మార్చలేదండి. ఒకసారి లేవండి లేవండి. ఏం కావాలండి? బెల్ తీసుకురానా అండి? చూడు, ఇంకోసారి అండి అన్నావంటే మరెందుకురా ఎక్స్ట్రాలు? నాతో పెట్టుకోకు, కూర్చో. బెడ్షీట్ మార్చాలి కదా. బెడ్షీట్ మార్చను, నేను మారను. ఎవరికి ఫోన్ చేస్తున్నా? మీ నాన్నకి. అవసరం లేదు, పడుకో. బాబు బాబు బాబు. ఏంటి పాపా నిద్ర రావట్లేదా? బాబు ఏమైనా కబుర్లు చెప్పు. అంటే ఏంటి పాపా, నేను చెప్పేవా నీ సోది కబుర్లేనా? నీకు నిద్ర రావడం కోసం నేను కబుర్లు చెప్పాలా? హట్ అయ్యాను పాపా. నో నో నో, అది కాదు బాబు. సర్లే. అవును, ఆ గిరిగాడేంటి పాపా రోజుకో రకంగా ఉంటాడు? ఒకసారి రెచ్చిపోతాడు, ఇంకోసారి డల్ గా ఉంటాడు. ఏమో బాబు, నాకేం అండర్స్టాండ్ కావడం లేదు. నేను ఇప్పుడు నిద్రపోవాలి అంతే. నువ్వు నిద్రపోవాలి అంతే కదా? 1 minute. ఇప్పుడు వస్తుంది, దాంతో కాళ్ళు నొక్కించుకొని హ్యాపీగా నిద్రపో పాపా. బాబు you're right, that's a great idea. థ్యాంక్ యూ పాపా. బాబు పాపా ఏంటి ఇంకా రాలేదు? ఇంకోసారి నొక్కుదాం పాపా. ఇప్పుడు వస్తుంది పాపా. నో బాబు, బెల్లి వినిపించినా అది ఇంకా ఇక్కడికి రాలేదు అంటే మన మీద కేర్ లేదు, రెస్పెక్ట్ లేదు బాబు. చూద్దాం పాపా. ఒక 5 నిమిషాలు చూద్దాం. అప్పుడు కూడా రాకపోతే మనం ఒక డెసిషన్ తీసుకుందాం. ఏమని బాబు? రాకపోతే చెప్తా పాపా. ఓకే బాబు, నేను టైం చూస్తున్నాను. గుడ్. బెల్ల వినిపించట్లేదా? అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. ఏంటి మా అమ్మ వచ్చిందా? పిలుస్తుందా?
మీ అమ్మ కాదు మా అమ్మ. మీ అమ్మ. ఏయ్ నీకే చెప్పేది, బెల్ కొడుతున్నాను వెళ్ళు. ఓపిక లేదు బావా. లేస్తే ఓపిక దానికదే వస్తుంది, వెళ్ళు. కష్టం. ఏంటి ఇలా ప్రతిదానికి అడ్డం తిరిగితే వదిలేస్తాం అనుకుంటున్నావా? అబ్బా ఏంటండి, ఇక మేము నిద్రపోవాల్సిన అవసరం లేదా? ఇదేమైనా హోటలా? బెల్లు కొట్టగానే రూమ్ సర్వీస్ అని పరిగెత్తడానికి? హలో, నువ్వేమన్నా అనుకో, ముందు వెళ్ళు. నేను వెళ్ళదలుచుకోలేదు. నేను మాత్రం ఫోన్ చేయదలుచుకున్నాను. చేసుకో. అక్కడ అందరూ హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుని ఉంటారు. మా బాబాయ్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడుకుని పండగ చేసుకో. ఎందుకు రమ్మన్నారు? మీతో ఒక విషయం మాట్లాడదామని. ఇదిగో బాబు, ఇలా రా. ఇప్పుడు అతను ఎందుకన్నయ్యా? అదేనమ్మా, ఇడ్లీ అన్నారు కదా, ఆర్డర్ ఇవ్వాలిగా. ఎలా వెళ్ళదో నేను చూస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. తెలుగులో ఏడు. ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదా నీకు అనవసరం అని. ఏంటి ఇప్పుడు బెల్లు కొట్టేందుకు నువ్వు వెళ్తున్నావా? నీకెలాగో బుద్ధి లేదు, నాకైనా ఉండదా? ఆపి నేను వెళ్తానందేంటి? కొంపదీసి నన్నే వెళ్ళు అంటుందా? ఆగా. ఏంటి? నువ్వు వెళ్ళదులే, నేనే వెళ్తాను. నువ్వు ఇక్కడే అఘోరించు. నేను వెళ్ళి వాళ్ళ అంత తేలుస్తాను. ఏయ్ అక్కడికి వెళ్ళి మా అమ్మనంతో ఏమైనా రాంగ్. సరే సరే వెళ్ళు. వద్ది. రేయ్, ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో దిల్లు అంటూ నిన్ను నా దగ్గరికి రప్పించుకోకపోతే అప్పుడు చూడు. అది నీ వల్ల కాదులే. చూద్దాం చూద్దాం. చూడు. ఇంకా నిద్రపోలేదా పాప? ఆవులించనే మాట్లాడిన తర్వాత ఆవులించు. ఇది చెప్పడానికేనా పిలిచింది? షట్ అప్. నాకు లెగ్స్ నొప్పిగా ఉన్నాయి, ప్రెస్ చేయి. గొంతు నొప్పిగా లేదా పాప మేడం? పాప అర్జెంట్ గా యూసఫ్ కూడా ఫోన్ చేయి పాప. ఇప్పుడు నేనేమన్నానని? గొంతు నొప్పిగా ఉంటే టాబ్లెట్ వేద్దాం అనుకున్నాను, అంతే. షట్ అప్. నాకు లెగ్స్ పెయిన్ గా ఉన్నాయి, ఫస్ట్ ప్రెస్ చేయి. అలాగే ఈ మాత్రం దానికి ఫోన్లు గన్నులు ఎందుకు చెప్పండి? బాగా గుర్తు చేసావు. ఈ నోటితోలే నన్ను బుక్ చేస్తుంది. ఇది ఉంచు పాప, దేనికైనా మంచిది. యా బాబు, యు ఆర్ రైట్. కమ్ ఆన్, ప్రెస్ చేయి. ఇప్పుడు చూడు పాప మేడం, నీకు చుక్కలు చూపిస్తా. హే బేబీ, స్టాప్ ఇట్. ఏంటి ఇలా ప్రెస్ చేస్తున్నావు? కరెక్ట్ గా ప్రెస్ చేయి. మా అమ్మకి చేసినట్టుగానే చేస్తున్నాను పాప మేడం. మీ అమ్మకి చేసినట్టు కాదు, అత్తకి చేసినట్టు చేయి. మై గాడ్. నెక్స్ట్ రాల్ మానే, సరిగ్గా ప్రెస్ చేయి. నేను సరిగ్గానే ప్రెస్ చేస్తున్నాను బాబు సార్. సర్లేండి పాప మేడం, మీరు పడుకోండి. బాబు, పెయిన్ ఎక్కువ అవుతుంది. పాపా ఏయ్ లే 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 లే. చూడు ఎలా ప్రెస్ చేయాలో. ఊరికేనా చూడు. ఎస్. ఓ గాడ్, చాలా రిలీఫ్ గా ఉంది. థ్యాంక్ యూ బాబు. వెల్కమ్ పాపా. చూసావుగా, ఇలా చెయ్యి. అయ్యో నేను చూడలేదు బాబు సార్, ఎలా చేయాలి? పాపా పాపా పాపా. సరే చూచావు, ఇలా చెయ్యాలి. ఇలా. ఓ అలాగా. లెఫ్ట్ లెగ్ కూడా అలాగే చేయాలా బాబు సార్? ఏ లెగ్ అయినా సరే ఇలాగే ప్రెస్ చేయాలి. చూచావు. ఇదిగో ఇలా శుతిమెత్తగా నొక్కితే ఆదమరచి నిద్రపోతారు. ఒకసారి చూడండి. నిద్రపోతున్నప్పుడు కాళ్ళు పడితే మెలకు వస్తుంది. ఇంక పట్టకండి. గుడ్ నైట్ బాబు సార్. నాతో పెట్టుకోకండి. పాపా పాపా పాపా. కాళ్ళు పట్టిద్దామని పిలిస్తే నా చేతి పట్టించింది. చెప్తా, రేపు ఉదయం బెల్తో ఒక ఆట ఆడుకుంటా. వాళ్ళు నిద్ర లేవక ముందే పీకి పారేయాలి. అవునక్క. నిద్ర లేచినట్టున్నారు, బెల్ కొట్టారు. నీ మొహం, అది డోర్ బెల్. పాలవాడొచ్చినట్టున్నాడు, వెళ్ళి తీసుకోపో. ఓకే ఓకే. ఈ బెల్ కనెక్షన్ తీసేస్తే పీడ పోతుంది. అమ్మో.
అడుగుతున్నాడు. ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఉన్నాడు. వాడికి ఏమైనా మనం అప్పున్నామా ఏంటి? రోజు వచ్చేవాడగా, రేపు తీసుకోమను. ఆ, అక్క గట్టిగా పట్టుకో. పట్టుకుంటాను గాని ఆ పాలోడు అక్కకి పెళ్ళంట. 2 రోజుల వరకు రాడంట. డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు. ఏం చెప్పావు? నేనేం చెప్పలా, నువ్వేం చెప్తే అది చెప్పొచ్చి పట్టుకుంటాను. ఫస్ట్ పట్టుకో, తర్వాత ఇవ్వచ్చులే. ఆ, రా. సరే. వీళ్ళు నిద్ర లేచేలోపు అటు ఇటు తిరగడమే సరిపోయేలా ఉంది. ఒక పంచి నీ దగ్గర 1000 రూపాయలు తెచ్చి నేను నీకు తర్వాత ఇస్తాను. అలాగే. దీంతో పెట్టుకుంటే పని అయ్యేలా లేదు. నేనే ఎలాగో లేకుతా. నేను వచ్చే వరకు ఆగొచ్చు కదా. ఏంటి ఆగేది? ఈ లోపు వాళ్ళు బెల్లి కొట్టేశారు. గట్టిగా పట్టుకో. ఆ, జాగ్రత్త. ఉమ్. ఏ పట్టుకో పట్టుకో, గట్టిగా పట్టుకో. అమ్మయ్య, ఇప్పుడు చూడు వాళ్ళకి నరకం చూపిస్తా. పద కాఫీ తాగుదాం. బాబు ఏంటి బేబీ ఇంకా రాలేదు? తింగరది కదా పాప, ఇంకా లేచిందో లేదో పాప. ఆ బజరెట్టు నొక్కుతాను. ఇప్పుడు చూడు పాప, ఈ దెబ్బతో వచ్చేస్తుంది. ఇలా మనం నాన్ స్టాప్ గా నొక్కితే మనకి చాలా కోపం వచ్చినట్టు అర్థమై పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. యా బాబు యూర్ రైట్. బాబు బేబీ వచ్చాక ఏం టిఫిన్ చేయాలని చెప్దాం. సరదాగా దోశలు వేయమని చెప్దాం పాప. ఓకే. బాబు ఏంటి బేబీ ఇంకా రాలేదు? బొత్తిగా మనమంటే భయం భక్తి లేకుండా పోతుంది పాప. నువ్వుండు పాప, నేను పిలుస్తా. తింగరే వస్తే తింగరే. ఆ, పిలుస్తున్నాడక్క. నీకు వినిపించిందా? అయితే నువ్వు వెళ్ళు. వాట్ బాబు మనకి గ్రిప్ పోయిందా? లేదు పాప, ఈసారి నువ్వు పిలువు, గ్యారంటీగా వస్తుంది. గుడ్ ఐడియా, అలాగే చేస్తాను బాబు. బేబీ, హే బేబీ కమ్ హియర్. రే గిరిగా, దాని పిలిస్తే నువ్వు వచ్చాయంట్రా? కొంప తీసి అటు వెళ్ళావా ఏంటి? చిచి అదేం లేదు నాన్న, మీ కేకలు విని వచ్చాను. ఏంటమ్మా పిలవడం దానికి? బెల్లుందిగా. ఇప్పటికి 100 సార్లు కొట్టాం, రాలేదు. అందుకే పిలుస్తున్నా. బెల్ల కొట్టారా? మరి నాకేం వినిపించలేదే. బాత్రూమ్ లో ఉంటుంటావురా. మేం కొట్టాం గాని ఇంకా రాలేదేంట్రా? గురి నువ్వు కాల్ చేయి, ట్రై చేయి. ఏయ్, మా అమ్మ బెల్ల కొడితే వినిపించలేదా? లేకపోతే అరిస్తే వినిపించలేదా? మర్యాదగా రావే. అబ్బో, ఈయన కూడా వెళ్ళినట్టున్నాడు. ఆ, గొడవ అవుద్దేమోనక్క. కూల్ బేబీ కూల్. బాబు దిస్ ఇస్ టూ మచ్, కమ్ లెట్స్ గో. ఇంకోటి కూడా వేస్తున్నావా? కొంచెం కారం వేసి నెయ్యి. ఏమైంది? ఓ మీరొచ్చారా? గుడ్ మార్నింగ్ పాప మేడం. గుడ్ మార్నింగ్ బాబు సార్. గుడ్ మార్నింగ్ బాబు సార్. గుడ్ మార్నింగ్. మేము బెల్ దానికి గుడ్ మార్నింగ్ చెప్తావేంటి పాప? ఫ్లోలో చెప్పేటప్పుడు ఇలాగే స్టార్ట్ చేయాలి. అబ్బో, ఓ మీరు బెల్ కొట్టారా? ఒక్కసారి కాదు 100 సార్లు కొట్టాం. అంటే భాష టైపా? బాబు నేను చెప్తాను పాప మేడం. భాష సినిమాలో రజనీకాంత్ ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నట్టు బాబు సార్ ఒక్కసారి బెల్ నొక్కి రజనీకాంత్ లా ఫీల్ అయిపోతున్నారేమో. ఆ తలైవ ఇక్కడ, ఈ తలగా లేనాడు ఇక్కడ. పాపా పాపా పాపా. బెల్ల వినిపించలేదు. అమ్మ పిలిచిందిగా, రావచ్చుగా. బెల్ కొడితేనే రమ్మని అధిష్టానం పిలుపునిచ్చిందండి. అందుకే పిలిచినా వినిపించినా బెల్ కొడితేనే రమ్మన్నారని రాలేదు. ప్రథమ ఇంక దోశ. అలాగేనక్క. నువ్వేంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు? నిన్ను అరే, నేనేం చేశానండి? బాబు సార్ తనని కొట్టడానికి వెళ్తే తనేమో భయపడి. అమ్మా ఫోనా గన్నా? అవే వద్దు తింగరి,
దోశలు కాఫీ ఏం జ్యూస్ కూడా తీసుకురా. ఎక్కడికి? రూమ్ కా? పాపా 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 కాదు, డైనింగ్ హాల్ కి. ప్రథమ విన్నావు కదా, దోశలు కాఫీ ఫ్రూట్ జ్యూస్. అలాగే అక్క. అదే అలా రండి దారికి. నువ్వు పదనాన్న. అలాగే నాన్న. పాపా బెల్లు కొట్టినా మోగట్లేదంటే ఆ తింగర్దేదో చేసుంటుంది. అవునన్నా. పద. చూసావా పాపా, వైరు తెంపేసింది. బాబు వైరు డిస్కనెక్ట్ చేసినట్టున్నానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టాక్. పద వెళ్ళి అడుగుదాం వాళ్ళని ఎందుకు ఇలా చేశారని. కమ్ లెట్స్ గో. పద. పాపా 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 చూసావా పాపా? యా బాబు. హే బేబీ, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మేం చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఏంటి మీరు? ఏమనుకుంటున్నారు అసలు? ఏమనుకుంటున్నారు? చెప్పేది మీరే, చేస్తే అనేది మీరేనా? ఇదేక న్యాయం అండి? ఏయ్, ఏం చెప్పాం మేము? ఏం చెప్పారా? ఏం చెప్పా? ఏయ్, ముందు నా చొక్కా వదలు. వదలకపోయినా పర్లేదు, ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు నువ్వు చెప్పు. చూసావా గిరిగా, నీ షర్ట్ అంత నాగ్గా విడిపించాను. ఫస్ట్ మ్యాటర్ మాట్లాడు. ఓకే, కూల్ కూల్ కూల్. నాకేమో దోశ, పాపకి కాఫీ, గిరిగాడికి జ్యూస్ తెమ్మన్నాం. ఓ అలా చెప్పారా? నేను ఇంకా దోశలు కాఫీ జ్యూస్ మమ్మల్ని తాగమని ఆ తర్వాత పని చేసుకోమన్నారు అనుకున్నాను. ఏం పెద్దమా కదా? సరే, ఇప్పుడు అర్థమైందిగా, చేసి తీసుకురా. ఏం చేసి తీసుకొచ్చేది? దోశ పిండి అయిపోయింది. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. షూట్ చేసి పారేస్తాను, ఇడియట్స్. అదంతేలే పాపా, నువ్వు పద. చిచ్చి. సూపర్ అక్క. మరి ఇన్ని రోజులు నువ్వు చెప్పలేదేంటి? నువ్వు వచ్చి 2 ఎపిసోడ్లు కూడా కాలేదు, నాకు మొన్నే తెలిసింది. అది కరెక్ట్. సరే, ఇక యాక్షన్ స్టార్ట్ చేయి. నందిని, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంటే ఆఫ్టర్ బ్రోకర్ భాస్కర్ గాడి భార్యవి నీకే అంత టెక్కుంటే కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ గారి కోడల్ని నాకెంతుండాలి? ఓ అబ్బో, వాళ్ళు నిన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నారు. సిగ్గు లేదా? నిజాలు మాట్లాడుకో. అలా మాట్లాడితేనే కిక్కక్క. అవును, వీళ్ళు ఇంకా రాలేదేంటి? అదిగో వాళ్ళు వస్తున్నారు. ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఊరుకుంటే దగ్గర రెచ్చిపోతున్నా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అదే మాట్లాడతావా? తింగరి, స్టాప్ చేయదు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసి డివైడ్ అయిపోతారు. అప్పుడు బేబీ సింగిల్ గా ఉంటుంది, మనకి టోటల్ గ్రిప్ వస్తుంది. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? దమ్ముంటే మేడ మీదకి రావే, నిన్న అక్కడి నుంచి తోసి పారేస్తా. పదవే, నిన్ను అక్కడి నుంచి తోసి పదవే. రావే రా. అమ్మా, కేసు అవుతామమ్మా. నో గిరి, అప్పుడు మా అక్కకి ఫోన్ చేస్తాను. నాతో పెట్టుకుంటే అలాగే వెతుకు వెతుకు. నేను ఎక్కడైనా పైన దాచేసి కిందికెళ్దాం. పాపా ఈ మాటికి వాళ్ళిద్దరు కొట్టుకొని ఎవరిలో ఒకడు మేడ నుంచి కిందకి మనం కొట్టుకోకూడదు. అవునక్క, నాకు కూడా అలాగే అనిపించింది. మనం వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. యా అక్క, ఇప్పుడు మనకి బేబీ మీద టోటల్ గ్రిప్ వచ్చినట్టే. నీ బొంద గ్రిప్. అదే పాపా, ఆ తింగరిది గిరిగాడిని రూమ్ లోకి తీసుకెళ్ళింది కదా. సో వాట్? సో వాట్ లేదు, డే మార్టు లేదు. గదిలోకి వెళ్లే ముందు ఇక గిరి మీ సైడ్ రాడుగా అని ఆ ప్రథమ డాన్స్ చేస్తూ మరీ చెప్పిందిగా పాపా. విన్నావు కదా అక్క? ఓకే అక్క, ఇప్పుడే వెళ్తానక్క. బాబు ఏంటి బంగారం, ముందు మనం అక్కడికి వెళ్దాం పదా. ఓకే, నైట్ రూమ్ లోనే ఉన్నాడు కదా, మార్నింగ్ గిరి మన సైడే ఉన్నాడు కదా బాబు. కరెక్టే, మరి ఆ ప్రథమ ఎందుకలా చెప్పింది? మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి బాబు. అంతేనంటావా పాపా? 100%. మనం స్లేట్ మీద రాయించాం కదా. అవునవునవును, అయినా ఎందుకైనా మంచిది పాపా, వెళ్దాం పదా. లెట్స్ గో. ఏయ్, వదలండి. ఏంటి బాబా పసిపిల్లలా అల్లరి? నేనేం చేయలే. హే బేబీ, ఓపెన్ ది డోర్. కష్టం గాని ఇంకో మాట చెప్పు.
చెప్పు. బాబు ఇంపాసిబుల్ అంటుంది పాప. వాట్ నాన్ సెన్స్. బాబు విండో దగ్గరికి వెళ్ళి చూద్దాం. పద. ఇదిగో బేబీ, మా పాపకు గనక కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచే షూట్ చేసి పడేస్తుంది. చేసుకోమను. ఇప్పుడు ఎలా చేస్తారో నేను చూస్తా. మీ అబ్బాయికి తగులుద్ది. ఓకే బావా, నేను వదిలేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. చేస్తావా? No, Giri, don't, please. చేస్తావా చెయ్యవా? రే గిరి, చేస్తానని చెప్పరా. బాబు ఏదో తింగరి పని అడుగుతులే పాప. రే గిరిగా, చేస్తానని చెప్పరా. కొత్తమ్మ మీద ప్రామిస్ చెయ్యి. ప్రథమా బాబు what is she asking? అదే తెలియట్లేదు పాప. ప్రామిస్ చెయ్యి. ప్రథమా పలుకు పట్రా. బాబు స్లేట్. పాప పలక. ఇదిగో అక్క. దీన్ని దిద్దు. Hey baby, what did you write on the slate? ఆ పలక మీద ఏం రాసావని పాప అడుగుతోంది. చూడండి. బాబు పెళ్ళాన్ చెబితే వినాలి అని రాసింది పాప. అంటే లైక్ మీ, అంటే నాలాగా అన్నట్టు. oh god, what అని చెప్పు బాబు. ఏంటి చెప్పేది? నీ మీద ప్రామిస్ చేశాడు కదా. ఇంకోసారి దిద్దు. ఇంకోసారి దిద్దు. బాబు what's happening? పెళ్ళాం చెబితే వినాలి. బాబు ప్రథమ ఆపరేషన్ సక్సెస్. కట్లు విప్పాయి. అలాగే అక్క. దిల్లు దిల్లు దిల్లు. బాబు పాప రేపు పోయింది బాబు.